కరుణ, సుమన్ అండ్ జాస్మిన్, వెల్ డన్. మీరు ముగ్గురు టాపర్స్. మిగతా కొందరు స్టూడెంట్స్ స్టడీస్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఆన్సర్ షీట్లో చాలా వరకు సిల్లీ మిస్టేక్స్ ఉన్నాయి. ఆద్య కర్రీ లేవు. ఆద్య కర్రీ వేసుకోండి. ఇంకా ఎంతసేపు ముఖం అలా పెట్టు కూర్చుంటావు? సరేలే, ఏదో మిస్టేక్ అయింది. కానీ అమ్మా, క్లాస్లో అందరి ముందు నువ్వు అలా చేసి ఉండకూడదు కదా. స్కూల్లో నేను టీచర్నే కదా. అమ్మాయినంత మాత్రాన పార్షియాలిటీ చూపించలేను కదా. అమ్మ కాకపోయింటే అలా టార్గెట్ చేసేదానమా? ఓకే, అమ్మ కావాలి కదా నీకు. నీ ఫోన్ ఇటివ్వు. ఫోన్. ఇప్పటి నుండి నీ ఫైనల్ ఎగ్జామ్స్ అయ్యే వరకు ఈ ఫోన్ నా దగ్గరే ఉంటుంది. ఓకే? నీ లాస్ట్ మెసేజ్ చదివిన తర్వాత నేను నా నవ్వు ఆపుకోలేకపోయాను. మ్యాజిక్ పనిచేస్తుంది అనుకుంటున్నాను. ఎస్. సారీ అలా చెప్పకుండా వెళ్ళిపోయినందుకు. లైఫ్లోకి నిజమైన శత్రువులు వచ్చేశారు. అందుకే కొద్ది రోజులు వాళ్ళ దృష్టిలో పడకుండా ఉండాలి. కానీ దానికంటే ముందు నేను ఒకటి అడగాలి. నువ్వు ఈ అడ్వెంచర్ కోసం ఇంతమందిలో నుండి నన్నే ఎందుకు ఎంచుకున్నావు? బ్రో, తను చాలా స్మార్ట్, చాలా అందంగా రాస్తుంది. అందమైన హ్యాండ్ రైటింగ్ కూడా. ఎరా, ఇవాళ నేను చూస్తే ప్రేమికుడిలా కనిపిస్తున్నావు. ఇప్పుడు జస్ట్ ఫ్రెండ్స్ అయ్యార్, తర్వాత చూద్దాం. కానీ మాట్లాడాలరా తనతో. మాట్లాడు. అసలు అమ్మాయిలందరూ నీ వెనకాల పెడతారు. అసలు నువ్వు ఇప్పటివరకు సింగిల్ గా ఉండడమే విచిత్రంగా ఉంది. అరే ముందైతే చేయి కడుక్కోరా. కడుక్కుంటాలేరా. విను విను, ఇట్రా. సాహిల్ బ్రో, 2 నిమిషాలు మాట్లాడాలి. 2 నిమిషాలు ఆగరా. సరే. ఏమైందిరా? ఎంసీ శుక్లా గడికి బ్రేకప్ అయిందా ఏంటి? అది అది నేను తెలుసుకుందామని. మీకు ఇంకా ఆద్యకి అంటే మీకు ఆద్య, నా ఉద్దేశం మీకు ఆద్య అంటే ఇష్టమా? నాకు జస్ట్ అనిపించింది మీరిద్దరూ పోయిటరీ క్లాస్లో కలిసే ఉంటారు అంటే దాంతో నాకేమీ ప్రాబ్లం లేదు. నా ఉద్దేశం ఏంటంటే ఆద్య మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు కదా. సాహిల్, వస్తున్నా. అరే యార్, నువ్వు ఎందుకు బలవంతంగా లేనిది ఉందంటున్నావు? వెళ్ళి తనతో మాట్లాడొచ్చుగా. అయినా నాకు వేరే మ్యాటర్ నడుస్తుంది. రే రండ్రా. ఎలాగో కలుద్దామని డిసైడ్ అయ్యాం కదా, అదేదో మరి కలిసినప్పుడు మాట్లాడదాం. స్కూల్ అయిపోయిన తర్వాత అక్కడే కలుద్దాం, ఎక్కడైతే ఇదంతా స్టార్ట్ అయిందో. ఎస్. యార్, తన్ని ఎలా కలవాలి?
కానీ వందిత మా మాధ్యాన్ని క్లాస్ అయిపోగానే ఇంటికి తీసుకెళ్ళిపోయిద్ది. ఇప్పుడు ఏం చేద్దాం? ఎలాగైనా కలవాల్సిందే. గైస్, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. రేపు మీరందరూ పేజ్ నెంబర్ 234 అండ్ 240లోని రెడ్ డయాగ్రామ్ కంప్లీట్ చేసి తీసుకురావాలి. తొందరగా పద, అదే దారిలో కొన్ని ఐటమ్స్ తీసుకోవాలి. అదే ఎక్కడ? అరే జాస్మిన్, ఏమైందమ్మా నీకు? ఏమైంది జాస్మిన్? జోయా, వాటర్. అరే మ్యామ్, తను రోజు ఇంతే. కొత్త డైట్ చేస్తున్నట్టుంది. నన్ను చూస్తే మెడికల్ రూమ్ కి తీసుకెళ్లాలనిపిస్తుంది. మెడికల్ రూమ్ కి తీసుకెళ్లాల్సిన అవసరం అయితే లేదు. కాసేపు కూర్చుంటే. మేడం, మీ దగ్గర బిస్కెట్ గానీ ఏమైనా ఉన్నాయా? నీకు ఆద్య కనిపించిందా? ఆద్య తెలీదు. లేదు మేడం, నాకు వెళ్ళాలని లేదు. అరే, నర్స్ దగ్గరికి వెళ్ళటం ఎందుకు ఇష్టం లేదు? అరే, నువ్వు ఇంకా ఎంత సన్నగా అవుదాం అనుకుంటున్నావు జాస్మిన్ తల్లి? పద, మెడికల్ రూమ్ లో మెడిసిన్ తీసుకుందాం అండ్ ఇక్కడ నుండి వెళ్దాం. ఆద్య, వెళ్ళు, త్వరగా వెళ్ళు. ఆద్య. జోయా, ప్లీజ్ పట్టుకో తల్లి. వనితా మ్యామ్, నాకు ఫిజిక్స్ లో ఒక డౌట్ ఉంది, మిమ్మల్ని అడగాలి. యాక్చువల్లీ అశోక్ సార్ని అడిగాను కానీ నాకేం అర్థం కాలేదు. నాకు మీరైతే కరెక్ట్. అసలు ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇక్కడ ప్రెషర్. ఇప్పటికే చాలా ప్రెషర్లో ఉన్నాం. ప్లీజ్ నువ్వు తర్వాత రా. నేను నిన్నేమన్నా అడిగానా? నువ్వు చదువులో వీక్ అని చెప్పి నువ్వు మాత్రం అనుకోకు అందరూ నీలాగే వీక్ అయిపోవాలని. కరెక్ట్ కాదు. నేను వీకా? నువ్వే. నేనెప్పుడు ఫెయిల్ అవ్వలేదు. కనీసం డౌట్ వచ్చినా కూడా నేను అడిగి చూస్తాను, అన్ని తెలుసుకోవాలని. నువ్వు మధ్యలోకి రాకు, నువ్వు ఎప్పుడు కూడా ఇలాగే ఆలోచిస్తావు, అందుకని నువ్వు వెనకబడిపోయావు. హాయ్. హాయ్. నేను పిచ్చిదల్లా కనిపిస్తున్నానా? హా? ఫస్ట్ నాకు క్లూ ఇస్తావు, తర్వాత ఆ క్లూ లాస్ గురించి మధ్యలో జోయాతో చెప్తావు. జోయాకి చెప్పాను నేను. అయితే తొందరగా చెప్పు, లేదంటే మా అమ్మ ఇక్కడ కూడా వచ్చేస్తుంది. ఆద్య, నీకు పోయిటరీ అంటే చాలా ఇష్టం. యార్, నా వల్ల అస్సలు కావట్లేదు. మైండ్కి ఒక్కటి కూడా ఎక్కట్లేదు. నేను ఆలోచించాను నీకోసం పోయిటరీ రాద్దామని, కానీ నా వల్ల కాలేదు. ఫిజిక్స్ కంటే టఫ్ ఉంది. తర్వాత అనుకున్నా, ఏది ఫీల్ అవుతున్నానో అంతే, అదే చెప్పాలి. అది చాలు. నాకు అనిపించేది ఏదైతే జాజ్ కోసం ఫీల్ అవుతున్నానో అది లవ్ అని. ఎవరినైతే లవ్ చేస్తామో వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఎప్పటికీ చేయలేము. ప్రతిసారి మనం మాట్లాడుతున్నప్పుడు టెన్షన్గా ఉంటుంది. కానీ ఏ విధంగా అయితే నీతో రెగ్యులర్గా మాట్లాడతానో ఆ విధంగా ప్రతీక్తో కూడా మాట్లాడలేను. నిజంగానా? నిజం. నీకు ఆలోచన ప్రతిసారి లిఫ్ట్ చేస్తున్నప్పుడు టెన్షన్గా ఉంటుంది, కానీ లిఫ్ట్ చేశాక 2 seconds తర్వాత ఒక రకమైన కంఫర్టబుల్ ఫీల్ వస్తుంది. ఐ మీన్, ఏదైనా మాట్లాడగలనప్పుడు. యాక్చువల్లీ ఇదంతా చెప్పడం అవసరమే లేదు. బహుశా ఇది నీకు ముందే తెలిసేమో. అది ఐ డోంట్ నో. ఐ లైక్ యూ ఆద్య. చాలా చాలా లైక్ చేస్తున్నా. ఐ లైక్ యూ టూ శామ్. చాలా చాలా లైక్ చేస్తున్నా.
వెళ్దామా?